హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే దురంధర్ పార్ట్ 2 యొక్క కలెక్షన్స్. అసలు రివెంజ్ అనేటటువంటిది ఎంత వసూలు చేసింది? పుష్ప ది రూల్ని బ్రేక్ చేసిందా? బాహుబలి ది కంక్లూజన్ని బ్రేక్ చేసిందా? బాహుబలి పార్ట్ 2 లేపేసింది, పుష్ప పార్ట్ 2 లేపేపోతుంది. ఆల్రెడీ లాంగ్ రన్లో చూసుకున్నట్లయితే దంగల్ని కూడా కొట్టబోతుంది. 3,000 కోట్లు ఈజీగా వచ్చేస్తాయని చెప్పి కూడా చాలామంది ప్రిడిక్ట్ చేస్తున్నారు, చాలామంది అయితే చెప్తున్నారు అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో దాని ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత, ఇంకెంత వసూలు చేయొచ్చు, ఎందుకు ఈ సినిమా ఇంతలా వసూలు చేస్తుంది, ఏ ఒక్క సినిమా కూడా ఈ రేంజ్లో వసూలు చేసిందా లేదా అనేటటువంటిది కూడా డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొన్న వీడియోలు ఎందుకు రాలేదంటే, మొన్న చూసుకున్నట్లయితే ఈద్ రంజాన్ అనమాట, నిన్న చూసుకున్నట్లయితే ఆడవుల్లోనే ఉన్నాయి. అందుకే ఈరోజు ఫ్రెష్గా వీడియో చేద్దాం అని చెప్పి మీ ముందుకైతే వచ్చి, ఆ తర్వాత మన ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించినటువంటి కలెక్షన్ వీడియో కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. సినిమా హిట్ ఎంత పట్టింది అనేటటువంటిది కూడా దాంట్లో ఇన్డెప్త్ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫ్రెండ్స్, ఒకసారి ఈ పోస్ట్ చూడండి. ఈ పోస్ట్ నేను మార్నింగ్లో ట్విట్టర్లో చూసా. అదేంటంటే ఇది ధ్రువరతి అనేటటువంటి ఒక యూట్యూబర్ ఏం చేసిందంటే ఈ దురంధర్ పార్ట్ 2 మీద వీడియో చేసిందనమాట. ఇది ఒక ప్రాపగెండా మూవీ, మిస్లీడ్ చేస్తున్నారు జనాల్ని, మీరు డబ్బులు వేస్ట్ చేసుకోమాకంటే, టైం వేస్ట్ చేసుకోమాకండి అని చెప్పి ఒక వీడియో అయితే రిలీజ్ చేసిండు ధ్రువరతి అనేటటువంటి యూట్యూబర్. సో తన్ని జర్మన్ షెఫర్డ్ అని చెప్పి, ఇది రివ్యూలు రేటింగ్లు ఇచ్చుకునేటటువంటి సినిమా కాదు, ఇది ఆ కాంగ్రెస్ని ఇచ్చేసేటటువంటి సినిమా అని చెప్పి ఒక పోస్ట్ అయితే వేశారు. అది చూసిన తర్వాత నాకైతే నవ్వు వచ్చిందనమాట. ఎందుకు నవ్వు వచ్చిందంటే, అంతెందుకు దావుద్ ఇబ్రహీం చూసుకున్నట్లయితే ఇండియాలో చాలామంది అమాయకులు చంపేసిండు. వాడిని చంపడానికి జమైన్ జమీల్ అని చెప్పి మన దురంధర్ లైకో హంజా యొక్క మావయ్యని తను ఎప్పుడో స్పైలాగా పంపే దావుద్ ఇబ్రహీం విషయం పెట్టి ఏపిచ్చేసిండు. అది చేసింది ఏ కాలంలో? మన కాంగ్రెస్ నాయలో. హంజా పాకిస్తాన్ వచ్చి స్పైలా పనిచేస్తుంటే వాళ్ళ అమ్మ నాన్నకి నెలకి 30,000 ఇచ్చింది ఎవరు? సర్కార్ అని చెప్పి సినిమాలో చెప్పారు కదా. సో ఆ టైంలో ఉన్నటువంటి సర్కార్ ఏదే? కాంగ్రెసే కదా. సో చాలామంది కాంగ్రెస్కి యాంటీ గింటి అంటున్నారు. అన్ని విధాలు చూసుకుంటే ఆ స్పైని పంపింది కాంగ్రెసే, ఆపరేషన్ చేపించింది కాంగ్రెసే, అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ని చేపించింది కూడా కాంగ్రెసే. కాకపోతే ఈ డిమానిటైజేషన్, నోట్ల రద్దు ఒకటి, ఇవన్నీ ఒకటే కొద్దిగా బీజేపీకి ఫేవర్గా ఉన్నాయి అనమాట. సో కాంగ్రెస్ తిత్తి తీసేది, తోలు తీసేది అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తుంటే నాకేదైనా వస్తుంది. ఇది కాంగ్రెస్కి ఫేవర్గా ఉంది, బీజేపీకి కూడా ఫేవర్గా ఉంది దురంధర్ సినిమా. అది చిన్న బుర్రన్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది అనమాట. ప్రభుత్వం పర్మిషన్ తీసుకోకుండా డైరెక్ట్గా స్పైలా పంపరు కదా, ప్రభుత్వమే కదా వాళ్ళ అమ్మకి నెలకు 30,000 శాలరీ ఇచ్చింది. వాళ్ళ అమ్మ నాన్న హ్యాపీగా ఉన్నారని తర్వాత మనోడు లాస్ట్లో వెళ్ళిపోతాడు. సో ఆ టైంలో బీజేపీ ఉంది, కానీ పంపింది అయితే కాంగ్రెస్ అనేటటువంటిది మీరు మళ్ళీ గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ దావుద్ ఇబ్రహీంని విషం పెట్టించి ఇందిరాగాంధీ గారు జమాల్తో చంపేయకపోతే పరిస్థితి ఎలా ఉండేది అనేటటువంటి ఊహించుకోండి. సో మళ్ళీ ఏమంటారంటే మూవీలో చూడాలి, అది ఫేక్. సో ఇక్కడ ఇందిరాగాంధీ టాపిక్ వచ్చినా, కాంగ్రెస్ టాపిక్ వచ్చినా కానీ ఫేక్ అయిపోద్ది. అదే ఈ డిమానిటైజేషన్ నరేంద్ర మోడీ గారిని హైలైట్ చేసినా కానీ ఇది రియల్ అయిపోద్ది అనేటటువంటి లాజిక్ అయితే నా దగ్గర మాట్లాడమాకండి. మీరే కొద్దిగా జాగ్రత్తగా చూస్తే మీకైతే క్లారిటీ వస్తుంది. సో ఇది ఏ పార్టీని కూడా విమర్శించాలా లేదు, అన్ని పార్టీలకు ఇదిలాగా ఉందనమాట. కాకపోతే కొద్దిగా ఇది అయ్యేటటువంటి అవకాశం మీరైతే గమనించాలన్నమాట. అదే అనమాట నేను క్లియర్గా చెప్పేది. చాలామంది ఈ విధమైనటువంటి పోస్టులు వేస్తున్నారు కదా, వాళ్ళైతే నాకు సమాధానం చెప్తారు అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నాను. నన్ను ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళ గురించి డీటెయిల్గా చెప్తా. ఓకే, మన బాహుబలి 2, పుష్ప 2 4 డేస్లో ఎంత కలెక్ట్ చేశాయి, మరి దాన్ని దురంధర్ అనేటటువంటిది బీట్ చేసిందా లేదా అని అంటే, మన బాహుబలి 2 చూసుకున్నట్లయితే 4 రోజుల్లో 625 కోట్లు అయితే వసూలు చేసింది. ఇది ఏదైతే ఉందో గ్రాస్ అనమాట. సినిమాకి హైప్ ఉంది, మంచి వైబ్ ఉంది. దానివల్ల 4 రోజుల్లో మొత్తం వరల్డ్ వైడ్ కలుపుకొని 625 కోట్లు అయితే వసూలు చూపించింది. ఇది గ్రేట్ అని చెప్తా. ఆ రోజుల్లో టికెట్ రేట్లు చాలా తక్కువ భయ్యా, మీరు ఎన్నేం చెప్పండి. బాహుబలి అనేటటువంటి నాదాలు చేశారు. బాలీవుడ్లో అయితే బాహుబలి 2 ఊచకొతకు వచ్చింది నాకు గుర్తున్న ప్రకారం. ఇదైతే నేనైతే క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. సో అప్పుడైతే అది ఒక ఊచకొతకు వచ్చింది కదా. సో 4 రోజుల్లో చూసుకున్నట్లయితే మన బాహుబలి 625 కోట్లు వసూలు చేసింది. పుష్ప 2 4 రోజుల్లో చూసుకున్నట్లయితే 800 కోట్లు వసూలు చేసింది. 500 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే వసూలు చేసి చూపించింది అన్నమాట. మాటలు కానే కాదనమాట. పుష్ప 2 కూడా ఆ రేంజ్లో విధ్వంసం అయితే సృష్టించింది. ఓకే, మరి మన దురంధర్ ఎంత వసూలు చేసింది అనేటటువంటి డెప్త్ డీటెయిల్లోకి వెళ్తే, ఇవాళకి దురంధర్ చూసుకున్నట్లయితే 761 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసింది. నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 470 కోట్లు అనమాట. నిన్న వీకెండ్ కావడంతో నిన్న ఒక్కరోజు 300 కోట్ల దాకా వచ్చి సినిమాకి అయితే పడ్డాయి. అంతకుముందు చూసుకున్నట్లయితే 400 కోట్లు. సో మొత్తం 761 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసి చూపించింది. లాంగ్ రన్లో చూసుకున్నట్లయితే భయంకరంగా వసూలు చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. సో ఎలా సాధ్యమవుతుంది, అసలు ఇంత కలెక్షన్స్ ఎలా సాధించగలుగుతుంది? టికెట్ రేట్లు కూడా ఏం పెంచలేదు. చూసుకున్నట్లయితే మన పుష్ప అప్పుడు ప్రీమియర్స్ అని చెప్పి ఒక్కొక్క టికెట్ 2,000, 3,000 కూడా అమ్మారనమాట, నార్త్లో అయినా మన దగ్గరైనా. కానీ దినానికి అలాంటి ఏం జరగలేదు. అయినా కానీ ఈ రేంజ్లో కలెక్షన్స్ ఎలా సృష్టించగలుగుతుంది? ఇంకా చాలా చోట్ల తెలుగు షోస్ కూడా రన్ అవ్వట్ల. అసలు ఇలాంటి విధ్వంసం ఇది ఎలా చేయగలుగుతుంది అని చెప్పి మీకు అనిపించిందా? సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే భయ్య, సినిమాలో ఉన్నటువంటి హైప్ అనమాట. మామూలు హైప్ లేదు. దురంధర్ సినిమా రిలీజ్ అయినటువంటి ఎగ్జాక్ట్లీ 3 monthsలోనే
దురంధర్ ది రివెంజ్ని రిలీజ్ చేశారు. ఇది మెయిన్ ప్లస్ అని చెప్పుకోవచ్చు అనమాట. కానీ పుష్ప 1కి పుష్ప 2కి ఎంత గ్యాప్ ఉంటుంది అనేటటువంటి మీరు చూడవచ్చు. ఈ లోపల అయిపోద్ది, ఈ లోపల మర్చిపోయారు కూడా ఉంటారు. కానీ దురంధర్ ఏదైతే ఉందో ఆ మర్చిపోగలికే ఈ డ్రగ్ నింపడం అనేటటువంటిది మెయిన్ ప్లస్గా నిలిచింది. దానివల్ల థియేటర్కి జనం అయితే ఎగబడుతున్నారు. హిందీలో అయినా సరే హౌస్ఫుల్ అవుతుంది. హిందీ అర్థం కాకపోయినా సరే వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఇక అర్థం చేసుకోండి ఏ రేంజ్లో. ఇంకోటి ఏంటంటే కంటెంట్ మ్యాటర్స్ అనమాట. కంటెంట్ బాగుంది, సినిమా బాగలేదు అని లేదు, బాగుందనమాట. దానివల్ల కూడా సినిమాకి ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. కారణం ఏంటంటే మన విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ అన్న, అల్లు అర్జున్ అన్న, రవితేజ అన్న, మహేష్ బాబు ఉనేమో తెలుగులో ఉన్నటువంటి మ్యాక్సిమం స్టార్స్ అందరూ కూడా సినిమాకి మంచి రేటింగ్ ఇవ్వటం, మంచి రివ్యూ ఇవ్వటం, ట్వీట్లు చేయడం చేశారనమాట. సో ఎలా జరుగుతుంది? బాలీవుడ్ అంతా సైలెంట్గా ఉంది భయ్య. బాలీవుడ్లో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి హీరో, ఏ విధమైనటువంటి హీరోయిన్ లైక్ మన రణ్వీర్ సింగ్ భార్య అయినటువంటి దీపికా పదుకునే సైతం ఇంత మట్టికి దురంధర్ 2 గురించి ఒక్క ట్వీటే లేదు, ఒక్క ఇజ్జే లేదు. కానీ మన తెలుగులో ఉన్నటువంటి వాళ్ళు ఎగబడి ట్వీట్లు అయితే వేయడం మనం చూడవచ్చు అనమాట. సో దీనివల్ల కూడా తెలుగులో ఒక హైప్ క్రియేట్ అయింది, ఒక బజ్ క్రియేట్ అయింది. వేరే లాంగ్వేజ్లో కూడా సినిమా మంచిగా వసూలు చేస్తుంది. అందుకే ఈ రేంజ్లో వసూలు చేయడం సాధ్యమైంది అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే 19th ఉగాది హాలిడే, 20 చూసుకున్నట్లయితే ఆ రోజు సెకండ్ సాటర్డే ఉందన్నమాట. ఆ తర్వాత ఈద్ ఉంది, 21st చూసుకున్నట్లయితే అయిపోయినప్పుడే సండే ఉంది. ఈ విధంగా 4-5 days వరుసగా హాలిడేస్ అయితే రావడం జరిగింది. హాలిడేస్ వల్ల కూడా సినిమాకి భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే కాంపిటేటివ్ లేదు. సినిమా 3 గంటలు ఉన్నా 4 గంటలు ఉన్నా కానీ నెక్స్ట్ అసలు ఏ సినిమాకి వెళ్దాంరా అనేటటువంటి సెకండ్ ఆప్షన్ ఎవరికి లేదు. వీకెండ్ వచ్చిందంటే మిడిల్ క్లాస్ వాడికైనా, అప్పర్ క్లాస్ వాడికైనా ఫ్యామిలీతో వెళ్ళాలి, సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటారు కదా. అలాంటి వాడు అందరికీ కూడా దురంధర్ ది రివెంజ్ ఏదైతే ఉందో ఒక కేక్ లాగా వస్తుంది అనమాట. దానివల్ల అందరూ కూడా దురంధర్కి వెళ్తున్నారు. సో అందరికీ 19th రిలీజ్ చేయాలి అని చెప్పి ఎగబడింది. దీనివల్ల కాంపిటేటివ్ సరిగ్గా లేకపోవడం వల్ల సినిమాకి ఇంకా భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పి మనమైతే అనుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ బ్రేక్ చేస్తుందా బాహుబలి 2ని బ్రేక్ చేస్తుందా, దంగల్ని బ్రేక్ చేస్తుందా అనేటటువంటిది కూడా చాలామంది అడుగుతున్నారు. బ్రేక్ చెయ్యొచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. 100% బ్రేక్ చేస్తుంది అని చెప్పి నేనైతే చెప్పలేను. లాంగ్ రన్లో దీనికి దమ్ము ఉంటుంది భయ్య. స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే డేమో 144 కోట్లు వసూలు చేసింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 765 కోట్లు. మాటలు కానే కాదు, ఇంకనైనా సినిమా ఆడిద్ది. ఎప్పట్లో సినిమాలే లేవు. చూసుకున్నట్లయితే April 13 చూసుకున్నట్లయితే పెద్ద ఉంది. ఏప్రిల్లో సరైనటువంటి సినిమాలు బాలీవుడ్ దగ్గర నుండి లేవు, తెలుగులో కూడా సరైనటువంటి సినిమాలు ఎక్సెప్ట్ పెద్ద. సో దానివల్ల కూడా లాంగ్ రన్లో కూడా భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తాయని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఇంకొక 4 రోజుల్లో 1000 కోట్లు అయితే ఈజీగా వచ్చేస్తే సినిమా రిలీజ్ అయినటువంటి ఎగ్జాక్ట్లీ ఒక 6 daysలోనే 1000 కోట్లు కొట్టినటువంటి సినిమాగా దురంధర్ ఉంటుంది. కానీ రికార్డ్ని బ్రేక్ చేయడం అయితే సాధ్యమైంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. దంగల్ని కొట్టిద్దా అంటే అది కూడా ఆశ్చర్యం అవుతుంది అనమాట. మళ్ళీ దంగల్ని బాలీవుడ్ వాళ్ళు దంగల్తో అక్కడ పెట్టారు, మళ్ళీ దాన్ని బాలీవుడ్ వాళ్ళు కొడితే మట్టికి ఇక తర్వాత మన ప్రభాస్ అన్న సలార్ 2తో అయినా కల్కి 2తో అయినా కొట్టొచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది అనమాట దురంధర్ ఫుల్ మూవీ రిపోర్ట్. అయితే మీరు చూసారా లేదో, చూస్తే మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి టాపిక్, మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.